మనుషులు నిన్ను నిందించారని నిందలకు నువ్వు జడియొద్దు అని బోధిస్తాడు. నీకు తండ్రి సిద్ధపరిచినవన్నీ నీకున్నాయి, ముందుకెత్తి రానే వచ్చును, నీ ఆశ భంగం కాదు. నీవు కోరిన దానికంటే ఉత్తమమైన కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు నీ పక్షాన, నీ పక్కన ఆదరణకర్త ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నిరంతరం నీతో ఉన్నాడు అనే సంగతి నీకు అర్థమైతే కఠినమైన శ్రమలైనా సరే నీకు ధైర్యం అనేది నీ హృదయం నుంచి తొలగిపోదు. ఎందుకంటే నువ్వెప్పుడు ఆదరణకర్తతో సహవాసం చేస్తున్నావు, ఆదరణకర్త నడిపింపులో ఉన్నావు. ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు ఏమేం చేస్తాడు? ప్రతి ఉదయం నిన్ను ప్రార్థనకు పురికొల్పుతాడు, బైబిల్ చదవమని ప్రేరేపిస్తాడు, విశ్వాసంలో ఎదగమని ప్రేరేపిస్తాడు, సమస్యలను లెక్క చేయొద్దని బలపరుస్తాడు, అవునా, సంపూర్ణ సిద్ధికి సిద్ధపడమని బోధిస్తాడు. మనుషులు నిన్ను నిందించారని నిందలకు నువ్వు జడియొద్దు అని బోధిస్తాడు. నీకు తండ్రి సిద్ధపరిచినవన్నీ నీకున్నాయి, ముందుకెత్తి రానే వచ్చును, నీ ఆశ భంగం కాదు. నీవు కోరిన దానికంటే ఉత్తమమైన కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, నా యందు విశ్వాసం ఉంచు, ముందుకు నడు. ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు సమస్యలను గూర్చి కానీ, శత్రువుని గూర్చి కానీ, నీ శరీరంలో రోగాలను గూర్చి కానీ, దయ్యములను గూర్చి కానీ, మాంత్రిక విద్యలను గూర్చి కానీ, ఎవడిని గూర్చిన భయం నీకుండదు. ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శ నీకు అర్థమైంది. జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియ. ఒరేయ్ వెధవా, అన్ని మాటలు బట్టి నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే సచ్చేవాడిరా. అన్ని మాటలు బట్టి అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే కాసేపు కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బతో సచ్చేదాన్ని. ఎందుకే నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఛీ, ఎందుకురా నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకున్నావు. ఛీ ఛ, నీలాంటి బతుకు నాకు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతా, బతికుండను నేను అని నిన్నంటే నిజంగా నువ్వు ఒక దేవుని ఆత్మ వశంలో ఉన్న బిడ్డవైతే, దేవుని ఆత్మ ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడని విశ్వసించి ఆయన నడిపింపులో నువ్వు ఉంటే నువ్వేమంటావు తెలుసా? ఇప్పుడు నేను పాడిన పాటే పాడతావు. నేను పాడిన పాటే పాడతావు. అస్సలు వెనకడిగేసే ప్రసక్తే. తిట్టండి, ఇంకా తిట్టండి, 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 తిట్టాలా, మీరందరూ తిట్టాలా, మీరందరూ తిట్టాలా, ఆయనకు ఒళ్ళు మండాలో కార్యం చేయాలి, మీరు మొత్తం ఎదవలు అవ్వాలో నన్ను దేవుడు కనపరచాలి. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుని మరచున. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు నాకు అర్థం కాదు,
నీకు మహిమ రావాలన్నా, దేవునికి మహిమ రావాలన్నా అగ్నిగుండం అయితే అవసరం కదండి. ఉం? మనం ఫీల్ అయితే ఎట్లా అండి? అయినా నాకు అర్థం కాదు, జీవితంలో కనీసం కొన్నైనా చేదైన అనుభవాలు లేకుండా అసలు లైఫ్ టేస్ట్ ఏముంటుందండి? ఒకసారి మీరు చెప్పండి, మీ జీవితంలో మీకు బాగా గుర్తున్నన్ని రోజులు ఎన్నో ఒకసారి లెక్కేయండి. మీ జీవితంలో ఎన్నో రోజులు గడిచినాయి కదా. కొంతమంది 60 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 70 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 50కి వచ్చారు, కొంతమంది 40కి వచ్చారు, 30కి వచ్చారు, 20కి వచ్చారు కదా. ఇన్ని సంవత్సరాల్లో మీకు గుర్తున్న రోజులే. ఒక సంతోషం కానీ ఇబ్బంది కానీ లేకుండా నడిచిన రోజులన్నీ మర్చిపోయావు చూడు. గుర్తున్నాయా నీకు? మర్చిపోయావు. నీకు ఏ గుర్తున్నాయి? నువ్వు అవమానం పొందిన రోజు గుర్తుంది, నిన్ను నిందించిన రోజు గుర్తుంది, నువ్వు గాయపడ్డ రోజు గుర్తుంది, నువ్వు తృణీకరించబడ్డ రోజు గుర్తుంది, దూషింపబడ్డ రోజు గుర్తుంది. నీ గుర్తున్న రోజులన్నీ కూడా నువ్వు ఊహించని రీతిలో ఆనందించిన రోజులు, అలాగే ఊహించని రీతిలో అవమానాలు పొందిన రోజులు మాత్రమే నీ గుర్తుండే చూడు. ఇక మిగిలిన ప్లెయిన్ రోజులన్నీ నీ జ్ఞాపకాల్లోంచి పోయినాయి చూడు. నిజం చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగ్? నీ హృదయంలో స్టోర్ అయినటువంటి డేస్ ఏవో ఒకసారి చెప్పు నాకు. సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయిగా, ఆ రోజులన్నీ గుర్తున్నాయా నీకు? అసలు పోయిన నెలలో రోజులు గుర్తు చేయ నాకు. నువ్వు పోయిన నెలలో ఏ రోజు ఏం జరిగిందో, పోయిన నెల మొత్తం మ్యాటర్, ఆ డేస్ అని చెప్పు నువ్వు నాకు. అంటే నెల రోజుల క్రితం, పోయిన నెలలో అంటే పోయిన నెలలో ఏమోనన్నా అయిపోయినాయి అవన్నీ ఆడ గుర్తు పెట్టుకుంటాం. కానీ నీకు అవమానం జరిగిన, చిన్నప్పుడు అవమానం జరిగినా సరే, నీకు ఇలాంటి అవమానం ఎప్పుడు జరిగింది? నాకు 7 ఏళ్ల వయసులో జరిగింది ఒకటి, 10 ఏళ్ల వయసులో జరిగింది, 25 ఏళ్ల వయసు చెప్తాను. మరి అన్ని సంవత్సరాల నాటి ఆ అవమానాన్ని, ఆ సమస్యని గుర్తుపెట్టుకున్న నువ్వు పోయిన నెలలో ఏం జరిగింది అని చెప్పింది అంటే, సైకలాజికల్గా నేను చెప్తున్నాను, నీకు గుర్తున్న డేస్ ఏవో తెలుసా? నువ్వు ఊహించని రీతిలో ఆనందపడ్డ రోజులు, అలాగే నువ్వు ఊహించని రీతిలో చేదులు అనుభవించిన రోజులు, అయ్యే నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. ఒక మనిషి లైఫ్ తీసుకుందాం, వాడికి చేదు లేదు, తీపి లేదు, రోజులన్నీ అలా ఖర్చు అయిపోయినాయి. అస్సలు వాడి బ్రతుక్కి ఏమైనా అర్థం ఉందా? నాకు కరెక్ట్గా చెప్పండి, ఆన్సర్ చేయండి ఒకసారి. లైఫ్లో కొంచెం పారదర్శకంగా చూడండి, పరిశీలనాత్మకంగా చూడండి. నేను చెప్తుంది ఏందిరా నీ పరిస్థితి అంటే, ఏముందన్న, ఆనందం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, బాధ అట్లా జరిగిపోతుంది. కానీ మనకి ఎన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు, మధురమైన అనుభవాలు. అవునా? అచ్చంగా మధురమైన అనుభవాలే పెట్టామనుకో, రోజు తీపే తిన్నాం అనుకో, కొన్ని నెలలకి తీపి చూసే దండం పెడతాం. మీకు దమ్ముంటే మిఠాయి కొట్లో పనిచేసేవాడిని, స్వీట్ షాప్లో పనిచేసేవాడి చేత మీరు స్వీట్ తినిపించండి అప్పుడు అంటాను నేను. రోజు బిర్యానీ ఉండేవాడి చేత బిర్యానీ తినిపించండి మీరు. అదే ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ వాసన తగిలినోడు ఎట్ట పెడతాడు ముఖం? అవునా? పక్క బజార్లో స్మెల్ అవుతుంటే అక్కడ ఎవడు బిర్యానీ వండుతున్నట్టు. రోజు బిర్యానీ ఉండేవాడికి పెట్టండి, సార్ నాకేం తెల్లన్న ఉంటే పెట్టండి. నేను చాలా మందికి అట్లా చేశాను. మన దగ్గర వంట చేసిపోతారు కదా పాపం, వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని, బ్రదర్ మీరు కూడా తినండి, బిర్యానీ వద్దన్న, నాకేం తెల్లన్న ఉంటే పెట్టించండి. విచిత్రం ఏందో, వంట మాస్టర్లు మన ఇంట్లో వంట తిని అద్భుతంగా ఉందంటారు. ఎందుకు? రోజు వాళ్ళు చేసింది వాళ్ళు తిని చిరాకు పుట్టి, నువ్వు పచ్చడి నూరు పెట్టినా సరే, అబ్బా పచ్చడి ఎంత అమృతం లాగా ఉంది అంటాడు. ఎందుకంటే మంచి మంచి అన్ని తిని ఈ చిత్ర పుట్టి ఈ పచ్చడి అమృతం లాగా. నేను చెప్పేది అవునా కాదు? స్వీట్స్ మనం తెచ్చుకుంటాం కదా, ఆ షాపులో పనిచేసే వాళ్ళు చేత తీపి తినిపించండి మీరు, వల్ల కాదు. నాకెప్పుడు సుఖం, ఆనందం, సంతోషం అని కోరేవాళ్ళు లైఫ్ మొత్తం అలానే ఉందని అనుకుందాం, డిజైన్ చేద్దాం. వాడికి చివరికి ఆ సుఖం కూడా హింసలాగా మారిపోయింది.
నేను అప్పుడప్పుడు చెబుతా కదా, నీకు సుఖం లేదు నా బతుకంతా కష్టాలే అన్నావు కదా, నా బతుకంతా శ్రమే, నా బతుకంతా కచ్చట్లే, నా బతుకంతా చాకిరి అన్నావుగా. 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి, నీకు కావాల్సినవి పెడతాను. అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని. నిజంగా అండి, కొన్ని రోగాలు వచ్చి మనం బెడ్ మీద పబ్బుంటాం చూడు, ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి. నా బతుకంతా కష్టాలే, నాకు ఒక్కరోజు కూడా సుఖం లేదు, నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను, చాకిరి చేస్తానే ఉన్నాను, నాకు సావు ఎప్పుడు వచ్చిద్దో అని డైలాగులు వేస్తారే. ఓ సావుదాకా ఎందుకు పిచ్చిదానా, జస్ట్ నీకు సుఖమేగా కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో పెట్టి, లేకపోతే ఏదో బెనకటమో పెట్టి, లేకపోతే ఏదో జ్వరమో రోగమో 3-4 రోజులు బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటే ఆ పొజిషన్ కల్పించి, ఆ పెరాలసిస్ ఆ పక్షపాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడినా నా సుఖపడే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా, అన్ని స్పూన్తో సహా తీసి నోట్లో పెడతారు. పాస్ ఇదేందయ్యా, సుఖం కోరావు కదరా, మరి సుఖం ఎట్టుంటుంది, ఏ పని చేయకుండా సుఖపడాలంటే. అప్పుడే బెడ్ మీద ఏమంటుంది, నాకు ఈ సుఖం వద్దు, ఈ ఆనందం, నాకు ఆ కష్టమే బాగుంది, నాకు అదే బాగుందని మనంతట మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా, పేషెంట్లు అవుతారు, జాగ్రత్త. అది కూడా ప్రేమతో పేషెంట్ని చేస్తాడు. కదలకుండా కూర్చొని తింటే ఎలా ఉంటుందో ఒక్క 4 రోజులు ట్రై చేయనా అని బొబ్బో పెట్టాడా, ఒక 10 రోజులు బొబ్బో పెట్టేటంటే చాలు, దేవుడా నన్ను లేపు, ఉండలేకపోతున్నా, ఈ గదిలో నా వల్ల కావట్లేదు తండ్రి, నా వల్ల కావట్లేదు తండ్రి, రోజు అటు ఇటు తిరిగేవాడిని, కదలకుండా ఉండలేకపోతున్నాను తండ్రి. నార్మల్ సుఖపడు, నాకు వద్దు తండ్రి, ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు. అసలు నువ్వేం పని చేస్తున్న పని అందరూ వాళ్ళు, అన్ని పనులన్నీ వాళ్ళే చేస్తారు, నాకు వద్దయా. ఇప్పుడు ఆలోచించండి, శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు. ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి, నిన్ను దీనునిగా చేస్తాయి, నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి. నీ మహిమ కొరకే ఈ అవమానాలు, నీ మహిమ కొరకే ఈ తృణీకారాలు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలని ఎడల ఆయన చేస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు, పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వ్యక్తివైతే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు కలత చెందటం, కూర్చొని ఏడవటం కదా, మోకాళ్ళే అంటాడు. నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు. ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు, వాగ్దానాలు గుర్తు చేస్తాడు. ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. నా కుమారుడా కృంగిపోవద్దు, నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు, నేనున్నాగా. ఒక మాట చెప్తాను, అగ్నిగుండం అనేది అవసరం అండి. ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోల్ని పడకుండా దేవుడు ఆపలేడా? వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? తొందరగా చెప్పేసాడు, ముగిస్తాను నేను. వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? వెంకట సుబ్బయ్య. రాజు అంటారు, వాడికి ఒక పేరుందిగా, నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు మన పేరు. ఒకవేళ వాడు వెయ్యమన్నవాడే, వాని మైండ్ దేవుడు మార్చగలడు. మార్చిన తర్వాత ఆపండి రా, వద్దులే వాళ్ళని ఆపేసేయండి, పోండి పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు. ఒకవేళ నెబుకద్నెజరు అలాగని వాళ్ళని ఆ గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా? నెబుకద్నెజరుకు వచ్చేది. రాజు ఎంత గొప్పోడు, ఎంత దయార్థ హృదయుడు, ఎంత కరుణాసంపన్నుడు. ఆయన మాట బేఖాతర చేసినా, తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు. నిజంగా మహానుభావుడు మన రాజు గొప్పోడని. మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకు దండం పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. అటు బొమ్మకను ఇటు వీడికి ఇద్దరికి దండం పెట్టేవాళ్ళు. ఆయన ముందే చెప్పాడు యెషయా గ్రంథంలో, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను గాను. అదే 42లో, నా మహిమ నేను ఎవరికి, మరి నెబుకద్నెజరుకి ఎందుకు ఇస్తాడు? అందుకే గుండంలో ఈయనిచ్చాడు. మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలీయా తేలటానికి వేసినోళ్ళని కాజేశాడు. వేసినోళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని, సాక్ష్యం కూడా. కానీ ఒరిజినల్ అగ్ని అయినా, మనుషుల్ని దహించే అగ్ని అయినా, తన భక్తులకు కనీసం దాని వాసన కూడా తగలకుండా నిలబెట్టాడు.
ఏమన్నా ఏమంటావు వేసిన వాళ్ళు తెచ్చారు, వేయమన్న రాజు బిత్తరపోయాడు, వేయబడ్డ లోపల తిరుగుతున్నారు, పడ్డదే ముగ్గురు, తిరుగుతూనే నలుగురు. కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు, ఏం లేదు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా. దేవుని సన్నిధి, ప్రభువే వాళ్ళతో ఉన్నాడు. రాజు చూశాడు, అరే వాళ్ళ లోపల వేసిన వాళ్ళు ఉన్నారా? లేదు సార్, కాలిపోయారు, చచ్చిపోయారు కదా. మనం ఎంతమందిని వేసారు ఆ లోపల? ముగ్గురునండి, పేర్లు రా, శద్రకు మేషకు అభేద్నెగో అండి. మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు, వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు, వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఆ నాలుగో వాని స్వరూపము దేవతల స్వరూపం వలె ఉన్నది. ఏం జరుగుతుంది? ఏం జరిగేది ఏముంది సార్? ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడే ఎదుగో వారి పక్కన నిలిచాడు సార్, వారి పక్షం నిలబడ్డాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. ఇంకొక మాట కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు దేవునిలోనికి వచ్చి దేవునిలో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో, నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ వాడు దాడి ఎక్కువ చేస్తాడు. ఇది కూడా చెవులు బాగా వెక్కించుకొని వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో, వాడి కుట్ర 7 అంతలు అధికం చేస్తాడు. ఇది ఇక్కడ శద్రకోళ్ళ దగ్గరే జరిగింది. అంతకుముందు ఒకంత మండుతుంది అగ్ని. వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో, 7 అంతలు ఎక్కువ చేయండి రదాన్ని అన్నాడు. ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో, అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ అవ్వటం మొదలు పెడతాడు. ఏందో అన్నయ్య, నాకేందో అన్నయ్య, దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య. అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య, ఈ మధ్య తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన వస్తుంది అన్నయ్య. అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది? ప్రార్థన చేయాలంటే భయం. అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న లేచి చేస్తున్నా, సాయంత్రానికి ఏదో ఒకటి అయింది. ప్రార్థన వద్దా. అట్లా చేస్తాడు వాడు, బెదర కొడతాడు. తీర్మానంలోకి వచ్చిన నీవు, నేను, మనం ఎంత మొండిగా ఉండాలంటే, ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలు సిద్ధపరిస్తే
దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, అవసరమైతే కాలి బూడిదవుతాం కానీ ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తే నువ్వు 77 అంతల ఎక్కువ విశ్వాసంలో నిలబడాలి. అప్పుడు జరిగింది అద్భుతం. అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో, ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు, కదిలితే మేలితే తొక్కుతుంటాడు వాడు. కాబట్టి తెగించాల్సిందే. ఇక్కడ సోదరు అర్థమైందా? తెగించాల్సిందే. నువ్వు 7 అంతలు ఎక్కువ చేస్తే నేను 77 అంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా. చేసుకో, ఆపే ప్రసక్తే లేదు రావు. ఒరే లూసిఫరా, ఆపే ప్రసక్తే లేదు. చేసుకో, నీ దమ్ము పో. ఆత్మ అయిన వాడు నాతో ఉన్నాడు. నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు. చేతనైతే తీసుకోబో. ఎందుకంటే మొత్తం నా తల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న. ఏం చేస్తాను? చేసుకోపో, నీ దమ్ము పో. అప్పుడు జరిగిద్ది అద్భుతం. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తుంటే దేవుడు ఆ 7 అంతలు దాన్ని ఆపడు. తమ్ముడు ఇదినో, నువ్వు దేవుని కోసం నిలబడే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతుంటే ఆ శోధనలు రాకుండా ఆపడు. రానిస్తాడు. రానిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అంటే బైబిల్లో మరి అలా ఉంది. నన్ను ఏం చేయమంటారు? నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నాను. మన రియాక్షన్ చూస్తాడు. మనం అలానే ఉంటామా, డెలికేట్ అవుతామా? గట్టిగా ఉన్నాం అనుకో, అద్భుతాన్ని రెడీ చేస్తాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఏంటి? ఒకటి, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆరాధనీయుడు, పూజారుకుడు అన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా. ఇప్పుడు చెప్పండి, ఒక దెబ్బకు 2 పెట్టలు. మహిమ ఇద్దరికి వచ్చింది. అటు దేవునికి వచ్చింది, భక్తునికి వచ్చింది. అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు, అలాంటి కార్యం జరిగి దాగురా చెల్లి. నువ్వేం కదిలిపోవాకు, నువ్వేం కదలొద్దు. పరిశుద్ధాత్మ వశం నుంచి పక్కకు పోవద్దు. దురాత్మ వశానికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ వశంలో ఉండు. దురాత్మ వశానికి వెళ్ళినప్పుడు సావు 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 అని ప్రేరణ కలిగిద్ది. వశంలోకి వెళ్ళొద్దు. యూదా ఇస్కరియోతు దురాత్మ వశంలోకి వెళ్ళి చచ్చిపోయాడు ఊరేసుకొని. నో, మనం పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. ఆయన నీతో ఉన్నాడని గ్రహించాలి. నీకు ఎదురవుతున్న ఈ ప్రతికూలతలు, అవమానాలు, మాటల గాయాలు, నోటి మాటల నొప్పి, ప్రతికూలతలు, శ్రమ, వేదన అంతా ఆయన ఎరుకలోనే ఉంది. ఆ అనుభవాల్లో గుండా ఆయనే నడిపిస్తున్నాడు. తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవుని కృపలో ఎప్పుడు 2-3 ఏళ్ల క్రితం సిద్ధపరిచిన పాట ఈ సంవత్సరం అదే పదాలతో వస్తుంది. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు అనే పాటను దేవుడు ఈ సంవత్సరం లైన్లో పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అది ప్రార్థన చేయండి, మంచిగా తయారై రావాలని. ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వశంలో నీవు ఉండుట, ఆత్మ అభిషేకంతో నింపబడుట, ఆత్మ బలముతో నింపబడుట, ఆత్మ వశంలో ఉండి దైవస్వరం విని నడిపించబడుట, ఆత్మ ఒప్పింపజేసేటువంటి ఆ విషయంలో ఒప్పుకోలు చేయుట, ఆత్మ ఇచ్చే ఆదరణ పొందుట, ఆత్మచేత బోధించబడుట, ఆత్మచేత నడిపించబడుట. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అండి. మీరు ధ్యానిస్తే ఆత్మ నడిపింపు. కొంతమంది భక్తులు అది సాధన చేశారు. ఆత్మ నడిపింపు లేకపోతే అడుగు కూడా బయటికి పెట్టు. ఆత్మ నడిపిస్తే అగ్నిగుండమైన పోతారు. ఏందయ్యా నువ్వు బయలుదేరలేదంటే ఇంకా నాకు ఆత్మ నడిపింపు రాలేదన్నా. జీవితంలో మనుగడికి ఆత్మ నడిపింపు,
ఆఖరికి చేసే ప్రసంగానికి కూడా ఆత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బోధించినప్పుడు అందరి హృదయాలు తాకబడతాయి. మనం సొంతంగా నడిపించుకున్నామంటే అది ఎవరికి తాకదు. ఆత్మ నడిపింపులో ఉండి మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడామనుకో, కూర్చున్న ప్రతి హృదయము తాకబడితే. ఉపదేశంలో ఆత్మ నడిపింపు, బ్రతుకులో ఆత్మ నడిపింపు, భక్తిలో ఆత్మ నడిపింపు, విశ్వాసంలో ఆత్మ నడిపింపు, అదొక అంశం. నడిపించుట, వాక్యంలో ఆత్మ నడిపింపు. దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అని దావీదన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్య ధ్యానంలో కూడా ఆత్మ నడిపింపు కావాలి. ఆయన నడిపింపు ఉంటేనే చాలా విషయాల్లో మన క్లారిటీ వస్తుంది. అర్థమైందా? అలాగా ప్రతి విషయంలో ఆత్మ నడిపింపు పొందొచ్చు మనం, అయితే ప్రార్థన చేసి. ఆత్మ నడిపింపు నీకు దొరకాలంటే నువ్వు ఎల్లప్పుడూ ఆత్మ వశంలో ఉండినట్లు జాగ్రత్త పడాలి. ఆత్మ వశుడై ఉన్నప్పుడు దర్శనం చూశాడు, ఆత్మ వశుడై ఉన్నప్పుడు స్వరం విన్నాడు, ఆత్మ వశుడై ఉండే ప్రకటన గ్రంథాన్ని సిద్ధపరిచాడు. ఆత్మ వశులై ఉండి భక్తులు సేవ చేశారు. ఆత్మ వశుడై ఉండి ఎవరు వచ్చారు? యేసుప్రభుని ఎత్తుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. దేవాలయంలోనికి సుమేయోను ఆత్మ వశుడై వెళ్ళాడట. అన్నా కూడా ఆత్మ వశురాలు. ప్రభుని గుర్తించారు, బాలయేసుని గుర్తించారు వాళ్ళు. నాథా, నీ కొరకే ఇంతకాలం ఎదురు చూస్తా ఉన్నాను, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో దాటిపోజేస్తున్నావయ్యా. అమ్మా, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును అని ప్రవచించాడు. నోవహు ఆత్మ నడిపింపులో, ఆ హనోకు ఆత్మ నడిపింపును పాత నిబంధనలో చూసిన, క్రొత్త నిబంధనలో చూసిన ఆత్మ నడిపింపు. ఆత్మచేత బోధించబడుట, ఆత్మశక్తితో నింపబడుట, ఆత్మ వరమును పొందుట, ఆత్మ ఫలము ఫలించుట, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కలిగినటువంటి దానిమ్మ పండు చూసారా? బత్తాయి పండు, దానిమ్మ పండు. ఒక దానిమ్మ పండు ఓపెన్ చేస్తే ఎన్ని విత్తనాలు ఉంటాయండి. చక్కని వర్ణంతో, మంచి కలర్తో. ఆ కలర్ అంటే భలే ఇష్టం నాకు. అవునా? అసలు దానిమ్మ పండు తింటమేమో కానీ దాన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది. అవి ఏమంటారు, రాళ్ళులాగా, పింక్ కలర్ రాళ్ళులాగా మెరుస్తూ ఉంటాయి అవి. పరిశుద్ధాత్మ అనే ఆయనలో అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి ముగింపు, దయచేసి ఆదరణకర్తను గురించి ధ్యానం చేయండి, తెలుసుకోండి. ఆయన గురించి ఇంకా లేఖనం ఏమేం చెప్పిందో గ్రహించండి. ఫైనల్గా ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్నెప్పుడూ అనాథగా విడవడం. ఆ మాట యేసయ్యే చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాడు. చూడండి, ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టెళ్ళాడు. ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నాడు. రిబ్కాను సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి చేర్చినట్టు ఎలియేజరు, అలాగే ఇప్పుడు పరమ ఎలియేజర్ అయిన పరిశుద్ధాత్ముడు సంఘము అనే రిబ్కాను సిద్ధపరిచి పరమ ఇస్సాకు అని చెప్పబడుతున్న క్రీస్తుని వద్దకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆత్మ నడిపింపును అపేక్షిద్దాం, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం, ఆత్మ వశంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడదాం. మరి దేని వశంలోకి మనం వెళ్ళొద్దు, దేని వశంలోకి మనం వెళ్ళొద్దు. మనం ఏది చేస్తున్నా, ఎక్కడున్నా, ఎటు తిరుగుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆత్మ వశంలో ఉండినట్లు మనం జాగ్రత్త పడదాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చెప్పండి, ఆత్మ ఏమేం చేస్తాడు వరుసగా మీరు చెప్పేసేయండి. నంబర్ 1. నంబర్ 2, పరిశుద్ధాత్మ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఆదరణ ఉంది, ఒప్పుకోలు ఉంది, నడిపింపు ఉంది, బోధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, దైవస్వరం వినడానికి కావలసిన బలం ఉంది, దేవుని సంగతులు చూపించే దర్శనం ఉంది. ఆత్మ దగ్గర ఇంకేముంది? 9 తొనలు ఉన్నటువంటి ఫలం ఉంది ఆత్మ దగ్గర. ఇంకేముంది? ఆత్మ పరిచర్యకు అవసరమైనటువంటి వరములు ఇచ్చే శక్తి కూడా ఆత్మ దగ్గరే ఉంది. అవునా? మనమందరం కృపలో బ్రతికేటట్టు కృపకు మూలం కూడా ఆత్మేనని హెబ్రీ పత్రిక చెప్పింది. కృపకు మూలమగు ఆత్మ. కాబట్టి సంపదల గనిలాగున్న యేసయ్యే కాదు, సంపదల గనిలాగా పరిశుద్ధాత్ముడు
అనే వ్యక్తి కూడా ఉన్నాడో కొంచెం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన నడిపింపుని మనందరం పొందుదాం గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? మరి కృంగిపోదామా? భయపడదామా? అది ఎవరు చేస్తారు? ఆత్మవశంలో లేనోళ్ళు. ఆత్మవశులు ఆత్మచేత బోధించబడతారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నన్ను ఎవరన్నా తిడుతున్నారు, నన్ను ఎవరన్నా దూషిస్తున్నారంటే సహజంగా మనసు కృంగుబాటు వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఉన్నప్పుడు ఆత్మ నాకేం చెప్తాడో తెలుసా? గొప్ప మేలు నీకు సిద్ధపరచబడి ఉంది, అది పొందుటకు ముందు ఈ శోధన నీకు కలిగింది, మౌనం కలిగి సహించు, నువ్వు ఊహించిన దానికంటే ఉత్తమమైన మేలు నీకు రాబోతుంది, అది నువ్వు అనుభవించబోతున్నావు. టెంప్ట్ కానివ్వడు, తొందరపడనివ్వడు. వెయిట్ ఆగాగా అంటాడు, ఓపిక బట్టి అంటాడు. ఆయన సున్నితమైన స్వరమును మనం విని ఆయన నడిపింపుకు లోపడదాం. చాలా మీకైనా శ్రమలు, మీకైనా సమస్యలు, మీకైనా అప్పులు, బాధలు, ఇబ్బందులు నాకు లేవా? నాకు రాలేదా? మరి ఎట్లా మనుగడ సాగింది? ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించి నన్ను దేవుని సేవలోకి తీసుకొచ్చి సంవత్సరాలుగా నన్ను నడిపిస్తూ క్షణమైనా నన్ను ఎడబాయకుండా మానక కృప చూపుతూ కృంగిన వేళ ధైర్యపరుస్తూ నింద మోసిన వేళ, తమ్ముడా నిన్ను అనేది 4-5 కావచ్చు. నిన్ను అనేవాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దానికి బట్టి, నువ్వు అప్పులను బట్టో లేకపోతే ఎక్సెట్రా 4-5 మహా అయితే 10 మంది చేత మాటలు పడి ఉండొచ్చు. కానీ 100 మంది చేత తిట్లు తిన్నాను, దూషణ పొందాను నేను. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను, నింద మోసా. కానీ ఇంత ఫీలింగ్ లేదు. దేవునికి మహిమ. కారణం ఆయన ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ప్రధాని ఎవరు? ప్రధాని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు? మొదట దేవుడు అయితే ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించాడు అనుకుందాం. మనుషులు ఆయన్ని గెలిపించుకున్నారు, ఆయన ప్రధాని పీఠం ఎక్కాడు. అవునా? ప్రధాని అందరికి నచ్చడు, కొందరికి నచ్చుతాడు, కొందరికి నచ్చడు. నచ్చనోళ్ళు 100 మాటలు 100 మంది, లేదా 1000 మాటలు 1000 మంది, లేదా 10,000 మంది 10,000 మాటలు అనుకుంటే మాత్రం ఆయన సీటు పోయిద్దా? పోనీ ఈ మాటలు అనేవాళ్ళు సంతకం పెడితే చెల్లిద్దా? ఆయన ఒక్క సంతకం పెట్టాడంటే అది దేశానికి సంబంధించిన మ్యాటరు. ఈ మురిగే కుక్కలో 100 మాట్లాడినా నాకు వర్తించవు కదా. నన్ను దేవుడు అలా కూర్చోబెట్టినప్పుడు, నాకు దేవుడిచ్చిన విలువ ఉన్నతంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడితే నాకేంది, 1000 మంది మాట్లాడితే నాకేంది? వాగినోడు అలా డాగేగా. దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ, వాడి తీరా వాడి కుక్కరా, అది కుక్కకెళ్ళి నువ్వు చూసేది ఏందిరా? ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా అంటున్నారు, అంతమంది అలా అంటున్నారని మోదీ గారు ఏమైనా ఆలోచిస్తాడా? అయిపోయి సీట్ ఎక్కాడు, పని చూసుకుంటూ ఉంటాడు ఆయన. ఇవన్నీ పట్టించుకోడు ఆయన. దండేసాడా రాయేసాడా పట్టించుకోడు. వీడు దండేసినా రాయేసినా హోదా మారదు. 5 ఏళ్ల వరకు వెళ్ళాల్సిందే. స్తోత్రం. అట్లాగే దేవుడు ఆశీర్వదించిన పాత్రగా నువ్వు నేను మనం ఉన్నప్పుడు, ఒకడు అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు, ఒకడు అన్నంత మాత్రాన పెరగదు. అవి 2 ఆయన చేతిలో ఉన్నాయి. తగ్గించేది హెచ్చించేది ఆయన. ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్కా గాళ్ళు ఎన్ని అనుకుంటే క్యా హోతా, కుచ్ భీ నహీ హోతా, చలో ఉఠో. ఏం పర్వాలేదండి. ఈరోజు నువ్వు మాటలు పడుతుండొచ్చు, తృణీకరించబడుతుండొచ్చు, హేళన పొందుతుండొచ్చు, లేదా ఏ విషయాలను సఫర్ అవుతుండొచ్చు. కానీ దేవుని ఎరుక లేకుండా నీ జీవితం లేదు, అనుమతించబడదు. ఆదరణకర్త నీకు తోడుగా ఉన్నాడు. మోకాళ్ళేనా ఆదరణకర్త, ఈరోజు నీవు నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకు థ్యాంక్ యూ, కృతజ్ఞతా స్తోత్రములయ్యా. చాలా వందనాలు తండ్రి, నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు. నువ్వు ఉన్నావనే స్పర్శను మరొక్కసారి నాకు కలిగించినందుకు స్తోత్రాలు.